అందరికీ నమస్కారం. ప్రియమైన సోదరి సోదరమణులారా, మిత్రులారా, శ్రేయోభిలాషులారా, ఈరోజు మన ముఖ్యమంత్రి గారు చాలా చక్కగా మహానాడు కార్యక్రమాలన్నీ ముగించుకొని ప్రజలకు ఒక గొప్ప నీతిని బోధిస్తూ ఉన్నాడు. ఏంటో నీతి అంటే, గతంలో సంక్షేమ పథకాలు మాటిచ్చాము అమలు చేయడానికి ఖజానా ఖాళీ అయింది, చెయ్యాలని నాకు ఉంది కానీ చేయలేకపోతాను, అవకాశం కుదిరితే చేసి తీరుతానని చెప్పేసి ప్రగల్భాలు పలికినటువంటి ఈ పెద్ద మనిషి ఇప్పుడేమో కొత్త శ్లోకాన్ని ఎత్తుకున్నాడు. ఏమిటిది? సంక్షేమ క్యాలెండర్ అట. ప్రీతమ ప్రజలారా, మిత్రులారా, గత ప్రభుత్వం మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇవే భాషలు, ఇవే మాటలు ఆనాడు కూడా ఆయన జాబ్ క్యాలెండర్ అని ప్రకటించాడు. జాబ్ క్యాలెండర్ వల్ల ఏమైనా ఒరిగిందా? నిరుద్యోగ యువకులకు ఏమైనా మేలు జరిగిందా? ఏమీ లేదు, ఏం జరగలేదు, జరగదు కూడా. ఇది అంతే. సంక్షేమ క్యాలెండర్ మీరు విడుదల చేస్తే ఏం చేస్తాం? మీరు మేనిఫెస్టోని విడుదల చేశారు, మీ మేనిఫెస్టోని ఇటు ప్రజలు శంఖన వేసుకొని మెడలో వేసుకొని గట్ట తిరిగారా? ఆ ఎక్కడో శంఖలో పెట్టారు. మరి ఇది అంతే. మీరు సంక్షేమ క్యాలెండర్ రిలీజ్ చేస్తే తీసుకొచ్చి గోడకు తగిలించుకుంటారు, మీరు ఇచ్చినటువంటి డేట్లు చూసుకొని మురిసిపోతూ ఉంటారు. కానీ ఇది అబద్ధమని, ఇది మోసమని ప్రజలు గ్రహించరు, నమ్ముతూ ఉంటారు ఇంకొన్ని. ఎందుకంటే ప్రజలు అమాయకులు, ప్రజలు నమ్మ పలుకుతా, మనం నమ్మేస్తాం, వాళ్ళు మోసపోతారు. మోసం చేసే వాళ్ళు ఉన్నంత వరకు ప్రజలు మోసపోతూనే ఉంటారు. అంచేతనే నేను ప్రజలు కూడా అడుగుతూ ఉన్నాను, ఇప్పటికైనా అప్పటికైనా ఎప్పటికైనా ఈ దేశానికి దశ నిర్ధారించింది, భావితరాల భవిష్యత్తు కాపాడింది వామపక్షాలు మాత్రమే. అంచేతే వామపక్షాలు కనీసం ఒక ప్రతిపక్ష పాత్ర పోషించడానికి అయినా సరే ప్రజలు ముందుకు తీసుకెళ్ళి అటు అసెంబ్లీలో కానీ పార్లమెంట్లో కానీ ఉంచితే ప్రజలకు మేలు జరుగును. మరి ఇప్పటికి చూసారా, మన రాష్ట్రంలో చూస్తే ప్రతిపక్షం లేదు. మరి ఏంటి పరిస్థితి? మేము బయట నుండి అహోరాత్రులు ప్రజల కోసం, ఈ దేశాన్ని ప్రేమించే వాళ్ళ కోసం, ప్రజలంటే ప్రాణంతో సమానంగా, ముఖ్యంగా రైతులు, పేదలు, కార్మిక వర్గానికి, మహిళా రంగానికి మరింత సేవ చేయాలి, వాళ్ళకి ఇబ్బందులు కలిగించుకుంటామని చెప్పేసి మేము పబ్లిక్లో పోరాటాలు చేస్తున్నాం, యుద్ధాలు చేస్తున్నాం, గొడవలు చేస్తూ ఉన్నాం. మరి ఏ అధికారం లేనప్పటికి కూడా, మీరు అధికారం ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రభుత్వానికి, ప్రజలకి మేమే ప్రతిపక్షంగా ఉద్యమాలు తీసుకెళ్తాను, ముందుకెళ్తాను. కాబట్టి మరి అదే మీరు గుర్తించి ఒక అసెంబ్లీకో పార్లమెంట్కో కనీసం ఒక 10 సీట్లు ఇచ్చేది సరే లోపల పంపించగలిగితే ఈనాడు ఇలాంటి చంద్రబాబు నాయుడు అలాంటి మోడీలు డ్రామాలు